ఇర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో దీక్షా దివస్ ఘనంగా జరిగింది. మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయ్యాయన్న మల్లారెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పెద్ద ఎత్తున మొదటి సీఎం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా చేశారు. ఐటీ రాష్ట్రంగా తయారు చేశారు. కేసీఆర్ హరీష్ రావు కలిసి ఈ రోజు చూస్తే మన వాళ్ళు ఎప్పటిలో 2 ఏళ్ళు వస్తుంది. మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏ బంధువులు ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, మన రైతు బీమా ఇస్తలేరు. ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. కేసీఆర్ కిట్ ఇస్తలేరు, పిల్లలకు 12,000 13,000 పిల్లలు పుడితే ఇద్దరు, అవి కూడా అన్ని బంద్ చేశారు. వాళ్ళన్ని దుకాణాలన్నీ కూడా బంద్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. తెలంగాణను సత్యనాశనం చేస్తారు కాంగ్రెస్. ఆ రోజు ఇంత పెద్ద 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టింది కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న సందర్భం కానీ, లేకపోతే మిలియన్ మార్చ్ కానీ, లేకపోతే రైలు రోకో కానీ, లేకపోతే సెంట్రల్లో లాబింగ్ కానీ, లేకపోతే వివిధ పార్టీలతో చేసిన గుర్తు కానీ, ఎన్నో వ్యూహాలు, ఎన్నో ఉద్యమ స్ఫూర్తులు, ఎన్నో ఎత్తుగడలు, ఎన్నో రాజకీయంగా ఎంతో మంది దగ్గర పోయి ప్రతి గడపకు వెళ్ళి కేసీఆర్ గారు అలా ఈ యొక్క కేసీఆర్ గారు దీక్షతోటి తెలంగాణని ఎంత ఎస్కలేట్ చేసినట్టే, ఎంత ఎత్తున తీసుకుపోయారంటే ఉవ్వెత్తిన ఎగిసిపడిన కిరటం లెక్క ఈ యొక్క కేసీఆర్ గారు ఉద్యోగ స్ఫూర్తి. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న సందర్భం కానీ, లేకపోతే మిలియన్ మార్చ్ కానీ, లేకపోతే రైలు రోకో కానీ,